Dear all, wish you a very happy and prosperous new year. ఈ న్యూ ఇయర్ మీరు కోరుకున్న విషెస్ అండ్ మీకున్న డిజైర్స్ అండ్ మీకున్న గోల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేటట్టుగా బ్లోసమ్ అయ్యి మీ మనస్సును ఆనందపరచాలని ఈ న్యూ ఇయర్ అంతా మీకు ప్రోగ్రెస్, అబాండెన్స్ అండ్ గుడ్ వెల్ బీయింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది న్యూ ఇయర్ రెజల్యూషన్స్, టు డూ లిస్ట్, గోల్స్ అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్స్, డైరీస్ అండ్ ద లిస్ట్ గోస్ సో ఆన్. అయితే ఈ లిస్ట్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటాం, కానీ వాటిని ఎండ్ వరకు తేలేకపోతుంటాం. ఎందుకు అంటే అది సైకలాజికల్గా దానికి మనం స్టిక్ అవ్వలేకపోతుంటాం. మన టైంని కరెక్ట్గా షెడ్యూల్ చేసుకోలేకపోవటం, యూటిలైజ్ చేసుకోలేకపోవటం, ప్రయారిటీస్ని కరెక్ట్గా కేటగరైజ్ చేసుకోలేకపోవటం, వాటికి సరైన ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోవటం, మన రెజల్యూషన్స్ ఆర్ గోల్స్ పట్ల సరైన అవేర్నెస్ లేదా క్లారిటీ లేకపోవటం, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్ అండ్ వాట్ ఈజ్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్ టు అస్ అనేది మనకి ఒక క్లారిటీ లేకపోవటం అండ్ కన్ఫ్యూజన్ ఉండటం, ఇవన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్ద లిస్ట్ వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం కనుక కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ టు డూ లిస్ట్ కానీ లేదా రెజల్యూషన్స్ కానీ లేదంటే గోల్స్ కానీ ఏమైనా అవ్వండి, వాట్ ఎవర్ యూ విష్ ఫర్, ఇవన్నీ కూడా సింపుల్గా, సాటిస్ఫైడ్గా, కన్సిస్టెంట్గా ఫుల్ఫిల్ చేసుకొని మీరు మంచి కంటెంటెడ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ విత్ ఫుల్ ఆఫ్ అబాండెన్స్ అండ్ ప్రోగ్రెస్. సో ఈరోజు సింపుల్ టిప్స్ మీకు నేను షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. వీడియో అంతా ఫుల్గా చూడలేము అనుకునే వాళ్ళ కోసం షార్ట్స్లో ఈ టిప్స్ని డిస్ప్లే చేసి పెడతాను, తప్పకుండా చూడండి. రివైండ్ యువర్ పాస్ట్ ఇయర్ అండ్ సమ్మరైజ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ రీస్టార్ట్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్. సింపుల్గా చెప్పేస్తానండి, ఏం లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్వి రెజల్యూషన్స్ మీరు ఆల్రెడీ పెట్టుకుని ఉంటే అవి ఏవైతే అన్ఫుల్ఫిల్డ్గా ఉన్నాయో అది సమ్మరైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆల్ అన్అకంప్లిష్డ్ గోల్స్ అండ్ టాస్క్స్ ఏవైతే మీరు చేయాలనుకొని చేయలేకపోయారో అవన్నీ సమ్మరైజ్ చేసుకోండి. ఆల్సో ఆల్ ద నెగటివ్ ఏరియాస్ వేర్ యూ హ్యావ్ ఫెల్ట్ అవి కూడా సమ్మరైజ్ చేసుకోండి. And also all the positive things, whatever you have grown up or whatever you have achieved, అవి కూడా సమ్మరైజ్ చేసుకోండి. సో ఒక్కసారి ఒక గ్లాన్స్ వేసుకోండి. రివైండ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఫ్రెష్గా రీస్టార్ట్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు మీరు రివైండ్ చేసుకున్న సమ్మరీలో ఏవైతే అన్అకంప్లిష్డ్గా, అన్ఫుల్ఫిల్డ్గా ఉన్న టాస్క్స్ లేదా గోల్స్ ఉన్నాయో వాటికి ఒక లుక్ వేసుకొని ఇప్పుడు మనం ఈ ఇయర్ని వాటిని ఎంత ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం, వాటి ప్రిఫరెన్స్ ఏంటి అని బేరేజ్ వేసుకోండి. సో ఇఫ్ ఏవైనా ఇందులో నుంచి మీకు ఇంపార్టెంట్గా అనిపిస్తే అవన్నీ కూడా రెజల్యూషన్స్లో పెట్టుకోండి. ఆల్సో ఈ ఇయర్ మీకు ఏవైనా ఇంకా ఎక్స్ట్రా రెజల్యూషన్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారంటే అవి కూడా యాడ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు ఈ రెండు లిస్ట్ని కూడా ఈ సమ్మరీ ఆఫ్ 2023 అండ్ రెజల్యూషన్స్ ఫర్ 2024 క్లియర్గా, క్లారిటీగా మీరు అచీవ్ చేసేటట్టుగా ఒక లిస్ట్ పెట్టుకోండి రెజల్యూషన్స్కి అయితే. ఇక నెక్స్ట్, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ పాస్ట్ ఇయర్ అండ్ ఫీల్ గ్రేట్ఫుల్. ఇక్కడ నేను ఒక షీట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఇయర్ అని డిజైన్ చేసి పెట్టాను. అదే షీట్ని మీరు సేమ్ యూజ్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చినట్టుగా మోడిఫై చేసి పెట్టుకోండి. సో ఆ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ షీట్లో ప్రతి ఒక్కటి ఫిల్ చేసుకొని మీరు ఏవేవైతే పాజిటివ్ థింగ్స్ జరిగాయి, ఏవేవి మీరు అకంప్లిష్ చేశారో అవన్నిటికీ కూడా యూనివర్స్కి ఒక గట్టిగా మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి అండ్ గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి. ఈ విధంగా చేయటం వలన మీ సెల్ఫ్ని
రీఛార్జ్ చేయటమే కాకుండా మీ సోల్కి ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఇది ఒక రకంగా ఈ న్యూ ఇయర్కి మీకు మీరు ఇచ్చుకునే ఒక ప్రీషియస్ గిఫ్ట్ అవుతుంది. సో డోంట్ మిస్ టు ఫాలో ఇట్. ఇప్పుడైతే మన దగ్గర ఈ న్యూ ఇయర్కి బెస్ట్ కిక్ స్టార్ట్ ఇవ్వడానికి ఫ్రెష్ రెజల్యూషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మన సెల్ఫ్ని కూడా పూర్తిగా రీఛార్జ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇకపోతే మనం ఫాలో అవ్వాల్సిన టిప్ సెల్ఫ్ లవ్. మనం క్రమంగా ఈ బిజీ షెడ్యూల్లో పడిపోతూ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దానికి కారణం వి ల్యాక్ సెల్ఫ్ లవ్. మన పైన మనకి నమ్మకం ఉండాలి. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అండ్ మనల్ని మనం గౌరవించుకోవాలి అండ్ ప్రేమించుకోవాలి. ఎలా అయితే మన బెస్ట్ ఫ్రెండ్స్ని, మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని మనం వాల్యూ చేస్తాము అండ్ లవ్ చేస్తాం అండ్ రెస్పెక్ట్ చేస్తాం, సేమ్ అలానే అన్నమాట. మన సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. అదే మనకి అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది మన లైఫ్లో. ఎప్పుడైతే మనం మనల్ని మనం నమ్ముతామో, మనల్ని మనం ప్రేమించి గౌరవిస్తామో, అప్పుడు మనం చేసే టాస్క్స్కి మనం వాల్యూ ఇస్తాం. సో ఈ సెల్ఫ్ లవ్ని కల్టివేట్ చేసుకోండి అండ్ గ్రో చేసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఒక ఇండివిజువల్ తయారవ్వాలి అంటే సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, స్వాప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. ఫోన్లో మనం చాలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈదర్ యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇలా చాలా మనకి నచ్చింది స్వాప్ చేసేస్తూ పోతూ ఉంటాం. నచ్చిందైతే అక్కడ ఆగిపోతూ ఉంటాం. అయితే మన మైండ్కి అది తెలుసు అనమాట. అక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడుతుంది మన మైండ్లో, నచ్చింది చూడు, నచ్చింది వీడు అని. సో మైండ్ అది ఫాలో అయిపోతుంది. అదేవిధంగా మన మైండ్తో మనం ఆలోచించి మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికగ్నైజ్ చేయాలి. తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి. గట్టిగా మన మైండ్కి మనం చెప్పుకోవాలి, వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అని. వచ్చే ప్రాసెస్లో ఎన్నో డిఫికల్టీస్ రావచ్చు, కానీ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎనీ హౌ అని మీరు మైండ్కి ప్రోగ్రామింగ్ చేసేయాలి. ఇలా మన మైండ్ని ప్రోగ్రామ్ చేసే క్రమంలో మన నెక్స్ట్ టిప్ హెల్ప్ఫుల్ అవుతుంది. అదేంటంటే పాజిటివ్ అఫర్మేషన్స్. సో ఈ అఫర్మేషన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయన్నమాట మన మైండ్ ప్రోగ్రామింగ్లో. సో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది మీరు తొలగించాలనుకుంటున్నారు అనుకుంటే, అదే మీరు ప్రతిరోజు ఏ హ్యాబిట్ అయితే ఇన్కల్కేట్ చేయాలనుకుంటున్నారో ఆ హ్యాబిట్ని మీరు రాసుకోండి ఒక నోట్బుక్లో, లేదంటే ఒక స్టిక్కీ నోట్స్ పైన, లేదంటే ఒక వాల్ పైన, ఇక్కడ ఒక దగ్గర మీకు నచ్చినట్టుగా రాసుకొని ప్రతిరోజు వాటిని చదవండి, లేదంటే రాసుకోండి, లేదంటే మైండ్కి ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉండండి. అఫర్మేషన్స్ రియలీ వర్క్. ది వర్క్ లైక్ ఎ మ్యాజిక్. ట్రై, యూ విల్ ష్యూర్లీ బిలీవ్ ఇట్. మీకు అందరికీ తెలిసిందేనండి, కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం చేసుకున్న రెజల్యూషన్స్, ఇప్పుడు మనం చేసుకున్న గోల్స్ లేదా ఏవైనా హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ప్రతిరోజు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. కన్సిస్టెన్సీ ఈజ్ అ గ్రేట్ కీ టు అన్లాక్ పొటెన్షియల్ ట్రెజర్స్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు ద సక్సెస్. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మర్చిపోకండి, బీ కన్సిస్టెంట్. ఇకపోతే మన నెక్స్ట్ స్టెప్, లీడ్ అ డిసిప్లైన్ లైఫ్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నప్పుడు స్కూల్లో మన టీచర్స్, ఇంట్లో మన పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. అయితే ఇది మనంతట మనంగా సెల్ఫ్ డిసిప్లిన్ అలవర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే డిసిప్లైన్ లైఫ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఏ ట్రబుల్స్ని మన దగ్గరకు రానివ్వదు.
ఏ సిచ్యువేషన్స్నైనా ఈజీగా ఓవర్కమ్ చేసుకునే టైం మనకిస్తుంది. అ డిసిప్లిన్డ్ లైఫ్ ఈజ్ అ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లైఫ్. సో ఇంకల్కేట్ సెల్ఫ్ డిసిప్లిన్. ఒక్కోసారి మనం ఎన్ని టిప్స్ ఫాలో అయినా కూడాను ఈ బిజీ లైఫ్లో మన ఓవర్లోడెడ్ టాస్క్స్తో ఫుల్గా మనల్ని మనం ఓవర్లోడ్ చేసుకుంటూ పోతూ ప్రతి ఒక్కటి పోస్ట్పోన్ చేసుకుంటూ ఎట్ లాస్ట్ కన్ఫ్యూజన్లో పడిపోతుంటాం ఆ టాస్క్స్ని ఎలా క్లియర్ చేయాలని. దానికి నాదొక చిన్న టిప్. ఈ ఓవర్లోడెడ్ కన్ఫ్యూజన్ని తగ్గించుకోండి. టాస్క్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగరైజ్ చేసుకోండి. ఎలా అంటే టాస్క్స్ టు బీ డన్ అని ఒక కాలం, అండ్ నెక్స్ట్ కాలం టాస్క్స్ ఇన్ ప్రోగ్రెస్, అండ్ నెక్స్ట్ కాలంలో టాస్క్స్ కంప్లీటెడ్. ఇలా కాలమ్స్ మీరు ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు ఎయిదర్ కలర్ఫుల్ స్టిక్కీ నోట్స్ లేదంటే కలర్ఫుల్ స్కెచ్ పెన్స్ ఆర్ హైలైటర్స్, గ్లిటర్స్ ఏవైనా యూస్ చేసి ఈ కాలమ్స్ని మీరు ఫిల్ చేయండి. సో ఈ టాస్క్స్ కంప్లీటెడ్ అనే స్టిక్కీ ప్యాడ్స్ని రిమూవ్ చేసేటప్పుడు లేదంటే మీరు రాసినట్లయితే అవి క్యాన్సిల్ చేసేటప్పుడు ఆ లిస్ట్ పెరుగుతునే కొద్దీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీరు బర్డెన్ ఫ్రీ అవుతారు. సో ఓవర్లోడింగ్ అనే కన్ఫ్యూజన్ మీకు తగ్గిపోతుంది అండ్ మీలో ప్రొడక్టివిటీ మీకు తెలియకుండానే పెరుగుతుంది. సో ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఫైనల్ టిప్, మేనిఫెస్టేషన్స్. మేనిఫెస్టేషన్స్ ఆర్ రియలీ a lot more like magical mantras. అయితే ఈ మేనిఫెస్టేషన్స్కి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఏ టెక్నిక్ అయినా ఫాలో అవుతూ మనకు కావాల్సింది మనం మేనిఫెస్ట్ చేసుకొని హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చే సిరీస్లో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా మీరందరూ ఈజీగా ఫాలో అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, న్యూ ఇయర్ రాని వచ్చేసింది. రెజల్యూషన్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఈసారి న్యూ ఇయర్కి బోనస్గా టిప్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. ఈ రెజల్యూషన్స్ని చక్కగా కిక్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ స్టిక్ అవుతూ బిలీఫ్తో మేనిఫెస్ట్ చేసుకోవడానికి. మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ అండి అండ్ ఆల్సో షేర్ టు యువర్ లవ్డ్ వన్స్. ఆల్సో మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోకి రీచ్ పెరుగుతుంది, దానివల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఇచ్చే సపోర్టే నాకు ఒక మోటివేషన్ అనమాట. అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ హెల్దీ న్యూ ఇయర్ అహెడ్.